తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. 3.0 రప్పరప్ప తుమ్మల కొడుకు వచ్చాడప్ప. ఆఫ్టర్ 3 years వచ్చేది బీఆర్ఎస్. మా వాళ్ళ జోలికొస్తే 3.0 రప్పరప్ప అంటున్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. అయితే ఇన్నాళ్ల నుంచో లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. ఖమ్మం పాలిటిక్స్ లోకి తుమ్మల కొడుకు వచ్చాడని చెప్పు, కక్ష సాధింపు ఉండదని చెప్పు అంటున్నారు తుమ్మల యుగంధర్. పువ్వాడ రఫ్ఫాడిస్తామంటే యుగంధర్ మాత్రం రఫ్ కామెంట్స్ వద్దంటున్నారు. ఖమ్మం రాజకీయాలు పువ్వాడ వర్సెస్ తుమ్మల ఫ్యామిలీగా మారిపోయాయి. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, ఆయన కుమారుడు తుమ్మల యుగంధర్ అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్. ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లతో పాటు బీఆర్ఎస్ లీడర్లపైన కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్న పువ్వాడ అజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన యుగంధర్ తమేం కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదన్నారు. ఇవాళ 2 ఏళ్ల పాటుగా ఇక్కడ అరాచకం చేస్తున్నది ఎవరు అరాచకం చేస్తున్నారు? ఎవరు అడ్డం పెట్టుకుని అరాచకం చేస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయాలా? మీకు ప్రజలు ఓట్లేస్తే మీరు ప్రజల దగ్గరికి రాలేరు, మీ సమయం లేదు, మీ కొడుకులను పెట్టుకొని పరిపాలన చేసుకుంటారు. చేసుకోండి. వాళ్ళ వెనకాలన్న అవకాశవాదులు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అధికారాన్ని అనుభవించి వాళ్ళ వెనకాల చేరి వాళ్ళ మళ్ళీ మన కార్యకర్తలనే మరి ఇబ్బంది పెట్టి పైసాకి ఆనందం పొందుతున్నారు. 2 సంవత్సరాలు అవుతుంది తుమ్మల గారు అధికారంలోకి వచ్చి మంత్రి అయింది. ఈ 2 సంవత్సరాల పాలనలో ఎక్కడైనా ఒక వ్యక్తి మీద మీరు పెట్టినట్టు ఒక కేసు కానీ, ఒక ఆఫీసర్కి ఫోన్ చేసి వీళ్ళకి న్యాయం చేయి, వీళ్ళకి అన్యాయం చేయని చెప్పిన చరిత్ర లేదు. తుమ్మల గారు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా చేయనటువంటి పని మీరు చేసి ఆ అప్రతిష్ట మూటగట్టుకున్న మర్చిపోయి మీరు 50,000 పైచీలకు మెజార్టీతో గెలిపించినటువంటి తుమ్మల గారు, ఆయన నిబద్ధత, ఆయన నిజాయితీ ఏంటో తెలిసి కూడా మీరు కూడా ఇంకా ఏమో మాట్లాడుతూ ఉంటే ప్రజలు అసహించుకుంటారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న వాళ్ళని 3.0 పాలనలో రప్పరప్పాడిస్తామన్న పువ్వాడ వ్యాఖ్యలు సరికావన్నారు తుమ్మల యుగంధర్. మా యూత్ ని లేదా మా బీఆర్ఎస్ పార్టీ యువకుల్ని సతాయిస్తున్నారో వాళ్ళందరికీ కూడా 3.0 రప్పరప్ప మామూలు. ఆయన ఏ రప్ప ఆడించుకోవాలో ఆయన ఆడించుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. కానీ ఎక్కడా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది ఎప్పుడూ చూడరు. తుమ్మల గారు ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు అక్కడ తప్పు ఎవరిదైతే ఆ తప్పునే మందలిస్తారు తప్ప తప్పు చేసిన వాళ్ళని సమర్థించిన చరిత్ర లేదు. అజయ్ గారు, మీరు అది గుర్తుపెట్టుకోండి. తుమ్మల గారి క్యారెక్టర్ ఏంటో మీ అందరికీ తెలుసు, మీకంటే ముందు ఎక్కువగా జిల్లా ప్రజలందరికీ తెలుసు. మా వంతుగా ఇక్కడ నుంచి, మా ఆఫీస్ నుంచి కానీ ఒక అధికారికి ఫోన్ చేసి మాకు ఇక్కడ సహాయం కావాలని అడిగింది లేదు. ఎలక్షన్ల కోసం ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, నా దృష్టికి వచ్చినటువంటి సమస్యలను తీర్చడం నా బాధ్యత కాబట్టి దాంట్లో నేను ఇన్వాల్వ్ అవుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. అధికారంతో కాదు, ఒక రిక్వెస్ట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తీరుస్తున్నా కాబట్టి ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పట్టబోతున్నారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మీకు ఆ దెబ్బ రుచి ఏంటో చూపించబోతున్నాం. మొత్తానికి ఖమ్మం రాజకీయాలు సన్ ఆఫ్ పువ్వాడ నాగేశ్వరరావు వర్సెస్ సన్ ఆఫ్ తుమ్మల నాగేశ్వరరావుగా మారిపోయాయి. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.